విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఎక్కడి నుంచి వస్తున్నావు? అదేంటి తాతయ్య కొత్తగా అడుగుతున్నావు? ఏం లేదు, ఈ మధ్య కొత్త విషయాలు తెలుస్తున్నాయి, అందుకని అడిగాను. ఏమైంది తాతయ్య? ఆ కుర్రాడెవరు? ఏ కుర్రాడు? నువ్వు మోటార్ బైక్ మీద కలిసి తిరుగుతున్న కుర్రాడు. అతనా? సుందర్ అని నా ఫ్రెండ్. బైక్ మీద కలిసి తిరిగేంత దగ్గర ఫ్రెండా? అవును తాతయ్య. మాధవి, పెళ్లి కావలసిన ఆడపిల్లవి అలా ఎవరితోనో తిరుగుతూ ఉంటే అందరూ ఏమనుకుంటారు? నేను ఓ పక్క నీ కోసం సంబంధాలు చూస్తుంటే నువ్వు ఇలా ఇష్టం వచ్చినట్టు తిరగడం బాగోలేదు. అయిందేదో అయింది, కానీ ఇప్పటికైనా ఈ స్నేహాలు మానుకుంటే మంచిది. అందులో తప్పే ఉంది తాతయ్య. అయినా నాకు వేరే సంబంధం చూడడం ఎందుకు? నేను సుందర్ పెళ్లి చేసుకోబోతున్నాం. అంటే అంతా నీ ఇష్టమేనా? ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు మాట చెప్పాలని నీకు అనిపించలేదా? అలా ఎందుకు అనుకుంటున్నావు తాతయ్య? ఇవాళ రేపు నేనే చెప్దాం అనుకుంటున్నాను, ఈలోగా నువ్వే అడిగేశావు. సరే, ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సుందర్ నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాం. అంటే మీరు నిర్ణయించుకుంటే సరిపోతుందా? పెళ్ళంటే ఆషామాషి వ్యవహారం కాదు. కుర్రాడెలాంటి వాడు, కుటుంబం ఎలాంటిది, ఇలా చాలా విషయాలు ఆలోచించాలి. ఆ విషయంలో మీరేం కంగారు పడకండి. సుందర్ చాలా మంచివాడు, వాళ్ళ కుటుంబం కూడా మంచిదే, అందరూ చదువుకున్న వాళ్లే. మా పెళ్లికి కూడా వాళ్ళు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అంటే అంతవరకు వచ్చిందన్నమాట. చూడు మాధవి, ప్రేమించుకున్నప్పుడు అబ్బాయిలందరూ మంచివాళ్ళగానే కనిపిస్తారు, అలాగే నటిస్తారు. పెళ్ళైతే గాని అసలు సంగతి తెలీదు. సుందర్ మీద నాకు నమ్మకం ఉందమ్మమ్మా. నీకు మంచి ఉద్యోగం ఉంది కదా అని నీ వెనకాల పడ్డాడేమో, ఎవరికి తెలుసు? సుందర్కి అవసరం లేదు తాతయ్య, తను బాగా చదువుకున్నాడు. రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. రోజీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడా? అవును. అయితే ఆ సంబంధం గురించి ఆలోచించడం అనవసరం. అదేంటి తాతయ్య? అది అంతే. ఆ రోజీ ఓ పెద్ద దొంగ, మోసాలతో అన్యాయాలతో బిజినెస్ చేస్తుంది. ఆవిడ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే అయి ఉంటారు. అయినా మన కంపెనీకి వాళ్ళ కంపెనీకి పడదు, చాలా గొడవలున్నాయి. ఇక ఆ సంబంధం గురించి మర్చిపో. కంపెనీల మధ్య గొడవలుంటే మాకేంటి తాతయ్య? మా ఇద్దరి మధ్య ఏ గొడవలు లేవు. ఇప్పుడు లేవు, కానీ తర్వాత వస్తాయి. నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించు. ఆ కుర్రాన్ని మర్చిపో. నువ్వు ఇంకోసారి ఆలోచించు తాతయ్య. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. హలో, నమస్కారం పరమేశ్వరా. నువ్వా అండాళ్ళు? అవును పరమేశ్వరా, ఉంటారో ఉండరో అనుకుంటూనే ఫోన్ చేశాను. మీ పెళ్ళైన కొత్త రోజులు, కాపురం చేసిన రోజులు తలుచుకుంటూ ఇంటి దగ్గరే ఉన్నారన్నమాట. అవునులేండి, రేపు జలసాని గారు ఆ లక్ష్మీదేవి మెళ్ళలో 3 ముళ్ళు వేసేస్తే మీకు మిగిలేవి ఆ జ్ఞాపకాలేగా. ఆ పెళ్లి జరుగుతుందంటావా? ఎందుకు జరగదు పరమేశ్వరా? తిరుపతిలో బ్రహ్మోత్సవాల కన్నా ఘనంగా పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొడుకు, మనవడు, మనవరాలు అన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. లక్ష్మీదేవి మాత్రం ముచ్చటగా ముస్తాబై కాబోయే మొగుడుతో హాయిగా తిరుగుతోంది. ఇంతకీ పెళ్లి ఏర్పాట్లన్నీ అయిపోయినట్టేనా? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని డబ్బు ఉంది, వాళ్ళకేమిటి పరమేశ్వరా? పెళ్లి మహావైభవంగా చెయ్యాలని మంచినీళ్ళలా ఖర్చు పెడుతున్నారు. ఆ హంగులు అవి చూస్తూ ఉంటే పెళ్లి రోజు 2 ఫోటోలతో కొత్త సినిమాకి వాల్ పోస్టర్లు వేసినట్టు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ పెళ్లి ఎలా అవుతుందో నేను చూస్తాను. ఇంకా ఏమిటి మీరు చూసేది? పెళ్ళయి వాళ్ళు ఫ్లైట్ ఎక్కి హనీమూన్కి వెళ్తూ ఉంటే ఆకాశం వైపు చూడాలి. నోర్మయ్య, అరిచే కుక్క కరవదని ఎందుకలా అరుస్తారు? ఆ పెళ్ళి ఆపడం మీ వల్ల కాదు. చేతనే ఉంటే ఆ పని ఎప్పుడో చేసుండేవారు. ఇంకిప్పుడు మీ చేతిలో ఏం లేదు. నా మాట విని దొంగ మొగుడు దగాపడిన పెళ్ళామని మీ అనుభవాలన్నీ చక్కగా ఓ పుస్తకంలో రాయండి. క్లబ్ తరఫున పెళ్లి కానుకగా వాళ్ళకి గిఫ్ట్లా ఇవ్వచ్చు. అంతకన్నా మీరు చేయగలిగింది ఏమీ లేదు. జలసాని గారికి విడాకులు ఇచ్చేసి
ఇప్పుడు తీరిగ్గా బాధపడ్డం ఎందుకు? అయినా ఇవన్నీ మీ పర్సనల్ విషయాలు, నాకెందుకు? ఉంటాను పరమేశ్వర. పెళ్ళట పెళ్ళి, ముసలి వయసులో జరిగేదో పెళ్ళి, దానికి ఇంత హంగులు ఆర్భాటాలు. చేసుకునే వాళ్ళకి ఎలాగూ లేదు సిగ్గు, పెళ్లి చేసే వాళ్ళకన్నా ఉండాలిగా. చిచి, ఏ ఓల్డేజ్ హోమ్లోనూ చేరి రామకృష్ణ అనుకోవాల్సిన వయసులో హనీమూన్లో ఒకటి. నలుగురు ఏమనుకుంటారన్న జ్ఞానం కూడా లేదు. అవునులే, నిండా మునిగిన వాళ్ళకి చలే ఉంటాని అన్నీ వదిలేసిన వాళ్ళకి ఇంకే ఉంటాయి. ఆ పెళ్లి పేరు చెప్తేనే నా కంపరం ఎత్తుతోంది. ఏటమ్మా, ఏటో పెళ్ళి అంటున్నారు, మనోళ్ళదేనా? పెళ్లి సంబరాలు చూస్తామంతే నాకు మగ చెడ్డ సరదా. మీతో పాటు నాన్న వస్తాను. ఎక్కడికి? వల్లకాట్లోకా? శిశి శుభమా అని పెళ్లి జరుగుతుంటే అయ్యేటి మాటలు. ఇంతకీ పెళ్ళి ఎవరికో చెప్పలేదు. ఇంకెవరికి? ఆ లక్ష్మీదేవికి, చలసానికి. ఓలమ్మ ఓలమ్మ, ఈ మాట ఇప్పుడా చెప్తున్నారు. అదేదో సినిమానో నాగా ఎప్పుడో కలిసిన మనుషులు ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారన్నమాట. చలసానే గారు మనోలే, లక్ష్మీదేవి గారు మనోలే. అంచేత ఈ పెళ్లికి మనం వెళ్ళక తప్పదన్నమాట. ఇద్దరు మంచి మనుషులకు పెళ్ళి అవుతుంటే ఆ దేవుడి కళ్యాణం అవుతున్నట్టే. ఆపుతావా నీ సోది? ఎంతసేపు పెళ్లి పెళ్లి అని మురిసిపోతున్నావు కానీ ఆ పెళ్లి జరిగితే నేనేమైపోతానో, నా పేరేమైపోతుందో అని ఆలోచించావా? మోకాలకి బట్టతలకు ముడెట్టినట్టు అలగ మాట్లాడతారేటమ్మా నువ్వు కాలో. అవును మరి. ఆ సెలసని గోలు తమలేవులు ఆయనకి మీకు సంబంధం ఏంటి? ఆయన పెళ్లి చేసుకోవడం ఏంటి? తమరు పరుగు పోతుందని బాధపడ్డవేటి? నాకేటి అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? చలసాని నా భర్త. ఒలగా నాకు తెలవలేమ్మా. ఒప్పుడు చూసినా మాజీ మొగుడు అనేవాళ్ళు. ఇయాలేటి కొత్తగా నా మొగుడు అంటున్నారు. తన దాకా వస్తే కానీ తెలదని లక్ష్మీదేవి గారు పెళ్లి చేసుకుంటుంటే ఇప్పుడు తెలిసిందా ఆ బాబు మీ మొగుడని? ఇప్పుడు తెలియడం ఏమిటి? ఎప్పుడో తెలుసు. మరి ఆ మాట అంటేనే నాకు ఒళ్ళు మండుద్ది. మొగుడని ఇప్పుడు కలవరెత్తున్నారు గాని ఒక్కనాడైనా ఆ బాబుని ప్రేమగా చూసారా? నిజంగా మొగుడనే గౌరవంతో కాళ్ళకు దండం పెట్టి మంగళసూత్రాలు కళ్ళకు అద్దుకున్నారా? మీ చేత్తో ఒక కప్పు కాపీ ఇచ్చినారా? కడుపు నిండా ఒప్పుడైనా కూడెట్టారా? కమ్మగా కబుర్లు చెప్పారా? అదేంటి నేదే ఇడాకుల పేరుతో ఒగ్గించేసుకున్నారు. అలా చేయడం తప్పంటావా? ఆ మాట ఏరే చెప్పాలా? తమరు విడాకులు ఎప్పుడిచ్చారో అప్పుడే మీ పెళ్లి పెటాకులు అయిపోనాది. ఆయన ఇప్పుడు మీ మొగుడు కాదు, మీరు ఆయన పెళ్ళాము కాదు. ఆయన పెళ్లి చేసుకుంటే మీకెందుకు? ఎవరు చేసుకుంటే మీకెందుకు? లక్ష్మీదేవి గారిని పెళ్లి చేసుకుంటున్నారని తెగులొచ్చిన కోళ్ళగా మీరెందుకు గిలకల్లా ఆడిపోతున్నారు? ఆ బాధ నీకు అర్థం కాదు నువ్వుకాలు. చలసాని ఎప్పటికీ నా భర్తగా మిగిలిపోవాల్సిందే కానీ వేరే ఎవ్వరిని పెళ్లి చేసుకోకూడదు. చలసాని పక్కన భార్యగా నేను తప్ప మరెవరూ ఉండకూడదు. ఆ ఊహ కూడా నేను భరించలేను, సహించలేను. ఒక్కసారి నాదనుకున్న వస్తువుని మరొకరు సొంతం చేసుకుందాం అనుకుంటే చూస్తూ ఊరుకోలేను. అతను బతికినంతకాలం అలాగే బతకాలి, చచ్చినా రోజు మొగుడుగానే చావాలి. ఇది అక్కడ సోజం, నానెక్కడ చూడలేదు. ఏమిటి కాశీ, ఏంటి అలా ఉన్నావు? మీతో కొంచెం మాట్లాడాలి మేడం. చెప్పు. మాధవికి మంచి సంబంధం చూశానని చెప్పాను కదా మేడం. అవును, సెటిల్ అయిందా? లేదు మేడం. ఏ అమ్మాయి నచ్చలేదా? కట్నం ఎక్కువ కావాలని అడుగుతున్నారా? అదేమీ లేదు మేడం. మాధవి ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదు. మాధవి ఒప్పుకోవడం లేదా? అదేవిడి కాశీ? ఎవరో అబ్బాయిని ప్రేమించిందట, అతన్నే పెళ్లి చేసుకుంటానంటుంది. మీరైనా కాస్త గట్టిగా చెప్పండి మేడం. అలాగా? ఆ అబ్బాయి ఎవరు? మాధవితోనే కలిసి చదువుకున్నాడట. పేరేమిటి? సుందర్. ఉద్యోగం చేస్తున్నాడా, ఖాళీగా ఉన్నాడా? రోజీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు మేడం. రోజీ కంపెనీలోనా? అందుకే మేడం నాకు అసలు ఇష్టం లేదు. అదేమిటి కాశీ, ఆ ఉద్యోగానికి పెళ్లికి సంబంధం ఏమిటి? ఆ రోజీ అన్నా ఆవిడ మనుషులన్నా నాకు అసలు పడదు. ఇది మరీ బాగుంది కాశీ. ఉద్యోగం దారి ఉద్యోగానిదే, పెళ్లిదారి పెళ్లిదే. ఆ మాటకొస్తే మన సుధాకర్ మొన్నటిదాకా రోజీ ఆఫీసులోనే కదా పనిచేశాడు. అతని భార్య మాలతి మన దగ్గర పనిచేసేది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని హాయిగా లేరు. ఆ అబ్బాయి మంచివాడు కాదనో వేరే ఏదైనా కారణం ఉంటే నేనే కాదనేదాన్ని. కానీ రోజీ ఆఫీసులో పనిచేస్తున్నాడని అబ్బాయిని వద్దనుకోవడం మాత్రం తెలివైన పని కాదు. అది సరేగాని ఆ అబ్బాయి ఎలాంటివాడు? మంచివాడేనా?
మనకెలా తెలుస్తుంది మేడం? మాధవి మాత్రం చాలా మంచివాడనే చెప్తుంది. నాకైతే నమ్మకం లేదు. పెళ్లికి ముందు అందరూ మంచివాళ్ళుగానే కనిపిస్తారు. ఈ కాలం అబ్బాయిల సంగతి మీకు తెలుసు కదా మేడం. అయినా అసలు వీళ్ళు కాలేజీలకి చదువుకోవడానికి వెళ్తారో ప్రేమించుకోవడానికి వెళ్తారో అర్థం కాదు. అవన్నీ ఇప్పుడు ఎందుకులే కాశీ. అయినా అందరూ ఒకేలాగా ఉండాలని లేదుగా. అబ్బాయి చదువుకొని ఉద్యోగం చేస్తున్నాడంటున్నావు. నిజంగానే ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలనుకున్నారేమో. మాధవి కూడా అంత తెలివి తక్కువగా ఏ నిర్ణయం తీసుకోదు. తను అంత నమ్మకంగా చెప్తున్నప్పుడు ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తే సరిపోతుందిగా. కానీ నేను ఎప్పుడో వేరే వాళ్ళకి మాట ఇచ్చేశాను కదా మేడం. కాశీ, ఊరికి అనుకున్నారు కానీ ఇంకా పెళ్లి చూపులు నిశ్చయతాంబూలాల దాకా రాలేదుగా. ఇంకెందుకు కంగారు? ఇవన్నీ ఎందుకు మేడం? నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను. నాకు ఈ ప్రేమ పెళ్లిళ్ళ మీద నమ్మకం లేదు. కాశీ, అలా ఫెయిల్ అయిన కాపురాలు చూసి నువ్వు ఆ నిర్ణయానికి వచ్చుంటావు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా, ప్రేమంటూ లేకపోతే ఆ కాపురం నిలవదు. ఎవరిదాకానో ఎందుకు? మన వినోదు సంజయ్ విషయం తీసుకో. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మధ్యలో గొడవలొచ్చి విడిపోయారు. మళ్ళీ కలిశారా లేదా? ఎందుకు కలిశారంటావు? ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండబట్టి కలిశారు. అందుచేత ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు అనుకోవడం పొరపాటు. మాట్లాడవేం కాశీ? మాధవికి ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నావు? తను సుఖంగా సంతోషంగా ఉండడానికే కదా. ప్రేమించిన వాణ్ణిచ్చి పెళ్లి చేస్తే హాయిగా ఉంటుంది. అంతేకాని బలవంతంగా ఇష్టం లేని పెళ్లి చేస్తే తను సుఖపడదు, నీకు మనశ్శాంతి ఉండదు. నేనెందుకు ఇంతగా చెప్తున్నానో బాగా ఆలోచించు. కాశీ, నువ్వు ఈ విషయంలో ఇంకేం ఆలోచించుకో. ఆ సుందర్ని పిలిపించి నీ ఎదురుగానే మాట్లాడతాను. నీ అనుమానాలన్నీ క్లియర్ అయిపోతాయి. ఆ తర్వాత నీకిష్టమైతేనే పెళ్లి చేద్దువు గాని, సరేనా? మీరు ఆ మాట ఇస్తే చాలు మేడం. మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. ఇక నేను వెళ్తాను మేడం. మంచిది. హాయ్ మాధవి, ఈ టైంలో వచ్చావేంటి? ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు, నీతో పనుండొచ్చాను. చెప్పు. చూడు బాబు, నేను ఆఫీస్ పని మీద రాలేదు, పర్సనల్ పని మీద వచ్చాను. అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. బయటికా? అమ్మో, మా రాక్షసి ఆఫీసులోనే ఉంది, అడిగితే చంపేస్తుంది. ఇది లంచ్ టైం, మీ మేడం ఏమంది కానీ పద. వద్దు మాధవి, పనేంటి చెప్పు. వచ్చిన దగ్గర నుంచి మా మేడంలో హాట్ కొన్నావు, సంగతి ఏమిటి? ఏమైనా ప్రాబ్లమా? సాయంత్రం మాట్లాడుకుందాంలే. అదేం కుదరదు, నువ్వు అర్జెంటుగా మా ఇంటికి రావాలి. పెళ్లి కాకుండానే మీ ఇంటికి వస్తే ప్రాబ్లమ్స్ ఏమి రావు కదా? ఏం రావు. మా తాతయ్య నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. వెరీ గుడ్. బాధ్యత అంటే అలా ఉండాలి. అయినా గుండెల మీద గ్యాస్ స్టవ్ పెట్టుకుని ఎన్నాళ్ళు ఉండగలడు? అందుకని పెళ్లి చేసేసి బరువు దించేసుకుంటున్నాడు అన్నమాట. ఎంతకీ పెళ్లి కొడుకు ఎవరు? పర్వాలేదా? నాలాగా స్మార్ట్గా ఉంటాడా? పిచ్చి జోక్ లేకు. మా తాతయ్య అప్పుడే నాకు సంబంధం చూసేశాడు. వాళ్ళతో మాట్లాడి కూడా వచ్చాడు. వాళ్ళు మంచి రోజు చూసుకొని పెళ్లి చూపులకు వస్తా అన్నారట. ఎందుకు మీ తాతయ్యకి అంత ఇంట్రెస్ట్? పెళ్లి కొడుకు తండ్రికి మా తాతయ్యకి పరిచయం ఉందట. అందుకని ఆ కుర్రాడు అందగాడు, ఉద్యోగం ఉంది, చదువు ఉంది, ఇంద్రుడు చంద్రుడని తెగ పొగడేస్తున్నాడు. నిజంగా అంత గొప్పవాడేమో. దీన్నే అతంటారు. నువ్వు ఇలాగే కబుర్లు చెప్తూ టైం వేస్ట్ చేస్తుంటే ఆ అబ్బాయి తన పెళ్ళైపోతుంది. ఆ తర్వాత నువ్వు సాల్వా కప్పుకొచ్చి మా మీద అక్షంతలు వెయ్యాలి, అంతే. అమ్మో, అంత మాటనకు మాధవి. నువ్వు నీ ప్రేమ లేకపోతే నేను బతకలేను. మన ప్రేమ అమరం, మన పెళ్లి జరగడం ఖాయం. ఈ విషయం ఇక్కడ చెప్పడం కాదు, మా ఇంటికి వచ్చి మా తాతయ్యతో చెప్పు. డెఫినెట్ గా చెప్తాను. అన్నట్టు మీ ఇంట్లో బల్లుందా? ఎందుకు? అది గుద్ది మరీ చెప్తాను. ఇంతకీ మీ తాతయ్యతో నేను శుక్లాంబరధనం అనే ప్రేమ కథ అంతా మొదలు పెట్టాలా? ఎంసెట్ పేపర్లో ఆల్రెడీ కొంత నువ్వు లీక్ చేసావా? చాలా చెప్పాను. ఏం చెప్పావు? నేను ఫూల్ని ప్రేమించాను, అందుకే ఇంతకాలం చెప్పలేదని కూడా చెప్పాను. కాబట్టి నువ్వు వచ్చి ప్రేమలు పెళ్లిళ్ళు అని మా తాతయ్యకి బోర్ కొట్టించక నేను మాధవి పెళ్లి చేసుకుంటున్నావు అని ఖచ్చితంగా చెప్పు, చాలు. ఓకే, డన్. ఎప్పుడు రమ్మంటావు? రేపు ఎలాగో ఆదివారమే కదా, వచ్చి మాట్లాడితే ఓ పని అయిపోతుంది. ఓకే, రేపు సాయంత్రం షార్ప్ 5 o'clock మీ ఇంటి దగ్గర ఉంటాను, సరేనా? సుందర్, నువ్వేదో క్యాజువల్గా తీసుకుంటే కుదరదు, తప్పకుండా రావాలి. మర్చిపోయాను, ఫ్రెండ్స్ వచ్చారు, అర్జెంటుగా ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది, ఇలాంటి పనికిరాని కారణాలు ఏం చెప్పినా నేను ఊరుకోను. ఎందుకు చెప్తాను మేడం? 6 100 అయినా 100 6 అయినా మీ ఇంటికి వస్తాను.
వస్తాను కాదు, వచ్చి తీరాలి. మరి నేను వెళ్ళి రానా? జస్ట్ మినిట్. పెళ్లి సంగతి మాట్లాడావు గానీ హనీమూన్ సంగతి మాట్లాడలేదేంటి? ఎక్కడికి వెళదాం? ఊటీయా కొడైకెనాలా? ఆలు లేదు సూలు లేదని తెలుగులో సామెతుంది. మా తాతయ్య ఇంకా మన పెళ్లి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు, ఇంకా మన పెళ్లి కూడా అవ్వలేదు, అప్పుడే హనీమూనా? అవును, ఇంత ప్రాసెస్ ఉంది కదూ. నో ప్రాబ్లం. రేపు మీ ఇంటికి వచ్చి మీ తాతయ్యతో మాట్లాడి అన్నీ సెటిల్ చేస్తాను. ఆయన ఆనందంతో పొంగిపోయి ఫ్లైట్ టికెట్స్ చేతిలో పెట్టి హనీమూన్కి పంపిస్తాడు. మరి నేను వెళ్ళరానా? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. వెళ్ళిరా. సీ యూ. బాయ్. సుందర్ని ఒకసారి లోపలికి పంపించు. మేడం పిలిచారట? పిలిచి చాలాసేపు అయింది. సీట్లో లేవా? మా ఫ్రెండ్ వస్తే మాట్లాడుతున్నాను మేడం. బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? ఆఫీస్ తప్ప వేరే ప్లేస్ దొరకలేదా మీకు కబుర్లు చెప్పుకోవడానికి? సారీ మేడం, ఏదో అర్జెంట్ పని అంటే. మీ పర్సనల్ పనుల కోసం ఆఫీస్ పనులు డిస్టర్బ్ అయితే ఊరుకోను. అది సరే, రా మెటీరియల్స్ పంపించమని ముంబై ఆఫీస్కి లెటర్ రాసాం. రిప్లై వచ్చిందా? వచ్చింది మేడం. వారం రోజుల్లో పంపిస్తామని రాశారు. అంటే ఈ వారం రోజులు వర్క్ ఆగిపోవాల్సిందేనా? అది కాదు మేడం, పొజిషన్ చెప్పి వెంటనే పంపించమని ఫ్యాక్స్ పంపించాను. ఫోన్ చేసి కూడా చెప్పాను. అక్కడ పనిచేసేది కూడా మీలాంటి వాళ్లేగా. వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు, కానీ ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటారు? అది కాదు మేడం. ఇంకేం చెప్పొద్దు. నువ్వు ఇమ్మీడియట్ గా బయలుదేరి ముంబై వెళ్ళు.